హలో ఫ్రెండ్స్, నమస్తే. ఒక విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. నిజానికి రాష్ట్రాలు విభజించబడ్డాయి, కానీ మనం అన్నదమ్ముల బతకాలని ఎప్పటి నుంచో ఒక స్లోగన్ ఉంది. బహుశా ఆ స్లోగన్ ఇప్పుడు కనిపిస్తుంది మనకు. డీజీపీల విషయంలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ డీజీపీ డీజీపీ ఇక్కడ ఎవరు? రవిగుప్తా సార్. ఇప్పుడు ఏపీ కొత్త డీజీపీ వచ్చిండ్రు, హరీష్ గుప్తా. సరే, ఇక్కడోళ్ళు ఏ రాష్ట్రంలోనే కావచ్చు కాదు, కానీ ఇద్దరికి సేమ్ సామాజిక వర్గం వాళ్ళకి తెలంగాణలో, ఏపీలో అక్కడ రవిగుప్తా, ఇక్కడ హరీష్ గుప్తా ఇద్దరికి డీజీపీలు వచ్చినాయి. ఇద్దరికి పదవులు వచ్చింది కూడా సేమ్ సిచ్యువేషన్లో. అది కూడా ఒక పోలిక ఉంది. ఇద్దరు గుప్తలే, ఇద్దరికి పదవులు వచ్చింది అనుకోకుండా వచ్చినాయి. ఇక్కడ మన తెలంగాణలోనేమో అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన కొద్దిసేపటికి ఇంక రిజల్ట్ కూడా రాకముందే మన దగ్గర అంజన్ కుమార్ ఉండే, మీకు ఐడియా ఉండొచ్చు. అంజన్ కుమార్ రేవంత్ రెడ్డిని పోయి కలిసిండు టక్కున, ఏమైద్దేమని పోయి కలవంగానే ఎలక్షన్ కమిషన్ అట్టేటా కలుస్తారని చెప్పేసి ఈయనను డీజీపీ పదవి నుంచి తప్పించి రవిగుప్తాకి అవకాశం ఇచ్చారు. ఇంకా ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు మన డీజీపీ, తెలంగాణ డీజీపీ రవిగుప్తా గారే. అయితే ఇక్కడ ఏమైంది ఏపీలో అంటే, ఇక్కడ కూడా సేమ్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే, ఇక్కడ రాజేంద్రనాథ్ రెడ్డి ఉండే, జస్ట్ 2 రోజుల క్రితమే ఆయన తప్పించింది. ఈజీ సేమ్ ఎలక్షన్ కమిషన్ అక్కడ జగన్కు సపోర్ట్ చేస్తున్నాడని, జగన్కు మద్దతుగా ఉంటున్నాయని చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేస్తే, దానికి ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకొని అక్కడ హరీష్ గుప్తాకి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు హరీష్ గుప్తా, మన దగ్గర రవిగుప్తా, వాళ్ళ దగ్గర హరీష్ గుప్తా. నిజానికి మనకి ఎక్కువ అసలు గుప్తాలు ఇంత ఉన్నత స్థాయి పదవులు కనబడరు, చాలా తక్కువ. అంత అట్లా కనబడడం ఏ స్టేడియంలో కావచ్చు. ఎక్కువ మార్వాడీస్ ఎక్కువ కనిపిస్తుంటారు మనకు, గుజరాత్ వాళ్ళు వీళ్ళు కనిపిస్తుంటారు మనకైతే. ఇక బీహార్ బ్యాచ్ మన దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది. రావణులు గీవన్లు చాలామంది ఉంటారు, మనం చూసాం కదా చాలామంది. కానీ ఫస్ట్ టైం మనకు 2 రాష్ట్రాలకు గుప్తలే డీజీపీలుగా ఉండడం కొద్ది చర్చనీయాంశంగా మారింది. పాలిటిక్స్లో ఇది ఒక పెద్ద సీరియస్ చర్చ కాదు. అరే 2 రాష్ట్రాలకు ఒకటే సామాజిక వర్గం వాళ్ళు గుప్తలే ఉన్నారు, 2 డీజీపీలు ఉన్నారు, ఇట్లా కొంత చర్చ జరుగుతుంది. అందుకే నేను ఈ వీడియో చేసిన. అసలు ఎవరికి ఏ కండిషన్లో ఎట్లా వచ్చింది. అయితే డీజీపీ పదవులు కావాలని ఒక సామాజిక వర్గానికి ఇవ్వాలని ఉండదు. దాంట్లో ఒక సీనియారిటీ అదంతా చాలా సిస్టమేటిక్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కదా, సీనియారిటీ. రవిగుప్తా సార్ వచ్చేసి 1990 బ్యాచ్, హరీష్ గుప్తా సార్ నాకు తెలియదు 1992 సంథింగ్ ఏదో బ్యాచ్ ఉన్నట్టుంది. ఎనీవే, యాదృచ్ఛికం 2 తెలుగు రాష్ట్రాలకు గుప్తలే డీజీపీ కావడం యాదృచ్ఛికమే, కానీ దీనిలో వేరే రికమెండేషన్స్ ఏమి ఉండవు. దీనిలో అంతా సీనియారిటీ, సిన్సియారిటీ చాలా ఉంటాయి. పోలీసు రూల్స్ ప్రకారమే ఉంటుంది. అసలు 2 రాష్ట్రాలు ఎట్లా సిమిలర్గా డీజీపీలను నియమించిండ్రు. 2 గుప్తలు కావడం కొంత స్పెషల్గా కనిపిస్తుంది. అందుకే ఈ వీడియో చేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.